ఆంధ్రప్రదేశ్లో ఉన్న చిన్న చితక చాలా నర్సరీస్ ఆర్ ఒక స్కామ్ అనొచ్చు. ఈ ఇయర్ సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్లో వచ్చిన కోకోనట్ ప్రమోషన్ స్కీమ్లో మేజర్ ప్రాజెక్ట్ దే హ్యావ్ కేమ్ అప్ విత్ ఈజ్ రెజ్యువనేషన్ ప్రోగ్రామ్. అంటే ఏజ్ ఓల్డ్ మొక్కలు తీసి న్యూ మొక్కలు పెట్టడమే రెజ్యువనేషన్ ప్రోగ్రామ్. ఆంధ్రప్రదేశ్లో వెస్ట్ గోదావరిలో మెజారిటీ ఆఫ్ క్రాప్స్ ఆర్ యంగ్ క్రాప్స్, వేరస్ ఈస్ట్ గోదావరి ఇఫ్ యూ గో మెజారిటీ ఆఫ్ ప్లాంటేషన్స్ ఆర్ సెనైల్ క్రాప్స్, అంటే 60 నుంచి 70 సంవత్సరాలకి పైబడిన మొక్కలు. వాటిలో ఈల్డింగ్ తక్కువ అవడం వల్ల వీ హ్యావ్ టు రీప్లేస్ దెమ్ విత్ ద న్యూ ప్లాంటేషన్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కు ఉన్న సెట్ బ్యాక్ ఏంటి అంటే, ఇండియాలో మెజారిటీ ఆఫ్ కోకోనట్ నర్సరీస్ ఆర్ హైబ్రిడ్ నర్సరీస్ ఆర్ గవర్నమెంట్ అక్రిడిటెడ్ నర్సరీస్ ఆర్ ఇన్ కేరళ, తమిళనాడు, కర్ణాటక. ఆంధ్రప్రదేశ్లో హ్యాండ్ఫుల్లే ఉన్నాయి, అవి కూడా గవర్నమెంట్ కంట్రోల్డ్ ఉన్నాయి. లిమిటెడ్ సప్లై మాత్రమే జరుగుతుంది. ఎందుకంటే మెయిన్ ప్రాబ్లం ఇక్కడ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న చిన్న చితక చాలా నర్సరీస్ ఆర్ ఒక స్కామ్ అనొచ్చు వాటిని. ఎందుకంటే దెర్ ఈజ్ నో జెనెటికల్ ట్రాకింగ్. అంటే మీరు ఒక శాప్లింగ్ తీసుకున్నారంటే దాని మదర్ సీడ్లింగ్ ఏంటి, దాని మదర్ సీడ్లింగ్ ఏంటి, అవి ప్రాపర్గా నర్సరీ స్టాండర్డ్స్లో మీరు శాప్లింగ్ క్రియేట్ చేశారా లేదా అనేది జెనెటికల్ ట్రాకింగ్ అంటారు. అది మెజారిటీ ఆఫ్ నర్సరీస్లో లేదు. సో వీ కేమ్ అప్ విత్ అ ప్రపోజల్ టు సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఇన్ దిస్ మీటింగ్ ఇస్, ఆంధ్రప్రదేశ్లో దెర్ ఈజ్ అ నీడ్ ఫర్ ప్రైవేట్ నర్సరీస్ విచ్ ఆర్ అక్రిడిటెడ్ అండ్ ఆడిటెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఎవ్రీ ఇయర్. ఈ నర్సరీస్ వస్తేనే there will be enough saplings available for rejuvenation program. ఎంతసేపు వచ్చిందమ్మా?